అధిక జ్యేష్ఠమాసం రానే వచ్చింది. ఈ మాసంలో భక్తులందరూ కూడా ఎలాంటి పూజలు చేయాలి, ఎలాంటి పూజలు చేయకూడదు, ఈ సమయంలో శుభముహూర్తాలు ఉన్నాయా, శుభకార్యాలు జరుపుకోవచ్చా లేదా, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. శ్రీ పరాభవనామ సంవత్సరంలో చాంద్రమాన జ్యేష్ఠమాసం అధిక మాసంగా వచ్చింది. ఈ చాంద్రమాన కాల వ్యవధి 2026 సంవత్సరం మే మాసం 17వ తేదీ నుండి అనగా ఆదివారం నుండి జూన్ మాసం 15వ తేదీ సోమవారం వరకు ఈ అధిక జ్యేష్ఠ మాసం ఉండనుంది. సూర్య సిద్ధాంతం ప్రకారం, సిద్ధాంత శిరోమణి, బ్రహ్మ సిద్ధాంతం తదితర గ్రంథాల ప్రకారం ఏ చంద్రమాసంలో సూర్య సంక్రాంతి లేకపోతే ఆ మాసాన్ని అధిక మాసంగా మనందరం కూడా పిలుచుకోవాలి. ఆధ్యాత్మికంగా అత్యంత పుణ్యప్రదమైంది కూడా ఈ అధిక మాసమే. పురుషోత్తమ మాసంగా కూడా అనగా శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించే మాసంగా కూడా అధిక జ్యేష్ఠ మాసానికి పేరు ఉన్నది. అధిక జ్యేష్ఠ మాసంలో ఎవరైతే శ్రీమన్నారాయణుణ్ణి అనగా ఆ శ్రీహరి అవతారాలను భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారందరికీ కూడా సకల శుభాలను అష్టైశ్వర్యాలను ప్రసాదించే మాసం కూడా అధిక జ్యేష్ఠ మాసమే. ఈ పౌర సంవత్సరం, చాంద్ర సంవత్సరం అలాగే సౌరమాసం, చాంద్రమాసం మధ్య సమన్వయం కల్పించేందుకు భారతీయ శాస్త్రకారులు అధిక మాస వ్యవస్థను రూపొందించారు. పురుషార్థ చింతామణి ప్రకారం ఒక అధిక మాసం నుంచి మరొక అధిక మాసం వరకు 28 నుంచి 36 నెలల మధ్య ఆ వ్యవధి ఉంటుందని కూడా మనకు తెలుపుతోంది. అందువల్ల ప్రతి 3వ సంవత్సరంలో ఒక్కసారి అధిక మాసం రావడం ఏర్పడుతూ ఉంటుంది కూడా. పురుషోత్తమ మాసంలో ప్రతిరోజు భక్తులందరూ కూడా పుణ్య స్నానాన్ని ఆచరించడం, దానాలు చేయడం, జపం చేయడం వల్ల దుఃఖం, శోకం, పాపం, దారిద్ర్యం అన్నీ కూడా తొలగిపోతాయి. నియమంతో భగవంతుణ్ణి ఆరాధిస్తే ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది. ఈ మాసంలో భక్తి శ్రద్ధలతో వ్రతం, ఉపవాసం, విష్ణుదేవుని పూజ, పురుషోత్తమ మహత్య వ్రతం, పేదలకు దానాలు చేసేవారికి మనోరథాలు సిద్ధించి చివరికి గోలోక ప్రాప్తి కలుగుతుందని కూడా మనకు పురాణాలు సూచిస్తూ ఉన్నాయి. మొదటి జ్యేష్ఠ శుక్లపక్షం, రెండో జ్యేష్ఠ శుక్లపక్షం మధ్య ఏ సంక్రాంతి లేకపోవడంతో జ్యేష్ఠ మాసాన్నే అధిక మాసంగా పరిగణించాలి. శాస్త్రాల్లో జ్యేష్ఠ అధిక మాస ఫలితాన్ని కూడా మనకు అందించాయి పురాణాలు. జ్యేష్ఠాద్వయే నృపందాసో ధ్యానానిక్షితే స్తపతి అనగా ఏ సంవత్సరంలో 2 జ్యేష్ఠ మాసాలు వస్తాయో ఆ సంవత్సరంలో దేశాధినేతల మధ్య విభేదాలు, రాజకీయ కల్లోలాలు, ప్రముఖ నేతల మరణం లేదా పదచ్యుతి, ప్రభుత్వ మార్పులు, అల్లర్లు, హింసాత్మక సంఘటనలు జరిగే అవకాశాలు కూడా అధిక మాసంలో ఎక్కువగా ఉంటాయి. అయితే వర్షాలు బాగా కురిసి ధాన్యోత్పత్తి కూడా మంచిగా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రజలకు వ్యాధి బాధలు అధికంగా ఉంటాయి. ఈ సమయంలో యజ్ఞాలు, దానాలు ఎక్కువగా చేయడం చాలా మంచిది కూడా. పురుషోత్తమ మాసంలో భక్తులందరూ కూడా ఏం చేయాలి అంటే, భవిష్యోత్తర పురాణం ప్రకారం పురుషోత్తమ అధిక మాసంలో శ్రీకృష్ణ భగవానుణ్ణి ఉద్దేశించి చేసే వ్రతం, ఉపవాసం, స్నానం, దానం, పూజ మొదలైన వాటికి అక్షయ ఫలం లభిస్తుంది. వ్రతం ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా అనర్థాలు తొలగిపోతాయి. అధిక మాసంలో ప్రాతస్నానం చేసి నిత్యకర్మలు ముగించాక ఒక భక్తం లేదా నక్తవ్రతం ఆచరించి విష్ణు స్వరూపమైన భాస్కరుణ్ణి ఎరుపు రంగు పుష్పాలతో, మంత్రోచ్చరణాలతో, భక్తితో పూజించి కంచుపాత్రలో నింపిన ధాన్యం, పండ్లు, వస్త్రాలు దానం చేయడం, అధిక మాసాంతాల్లో నెయ్యి, బెల్లం, ధాన్యం దానం చేయడం కూడా చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే నెయ్యి, గోధుమలు, బెల్లంతో చేసిన 33 ఆపూవములు పాత్రల్లో పెట్టి బ్రాహ్మణుడికి దానం చేయడం వల్ల కూడా అన్ని రకాలైన శుభ ఫలితాలను ఇస్తుంది. మహావిష్ణువును భక్తితో ప్రార్థించాలి. ఈ మాసంలో జ్యేష్ఠ అధిక మాసంలో ప్రతిరోజు నిర్ణీత సమయంలో శ్రీ పురుషోత్తమ మహత్యం పఠించడం అత్యంత శ్రేయస్కరం.
శ్రీ విష్ణు స్తోత్రం, విష్ణు సహస్రనామం, శ్రీ సూక్తం, పురుష సూక్తం ఇలా మొదలైనవి పఠించడం అత్యంత మంగళకరం. ఈ మాసాంతంలో స్నానం, జపం, పురుషోత్తమ మాస పఠనం చేసి బెల్లము, గోధుమలు, నెయ్యి, వస్త్రాలు, మిఠాయిలు, ద్రాక్ష, అరటిపళ్ళు, గుమ్మడికాయ, దోసకాయ, ముల్లంగి వివిధ రకాలైన వాటిని దక్షిణతో కలిపి దానం చేసి భగవంతునికి 3 సార్లు ఆర్షమివ్వాలి. నామమంత్రాలను కూడా పఠించాలి. విష్ణుం జిష్ణుం మహావిష్ణుం హరికృష్ణ మదోక్షజం కేశవం మాధవం రామామ్యచ్యుతం పురుషోత్తం గోవిందం వామనం శ్రీశం శ్రీకృష్ణోష్ణం విశ్వసాక్షిణం అనే మంత్రాలను పఠిస్తూ కూడా ఆ భగవంతుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించాలి. అధిక మాసంలో ఏం చేయకూడదు అంటే, అధిక మాసంలో ఫలాపేక్షతో చేసే చాలా శుభకార్యాలు వర్జ్యంగా పేర్కొన్నారు. కానీ నిత్య అవసర కర్మలు చేయవచ్చు. శాస్త్ర ప్రకారం ఈ మాసంలో వివాహం, యజ్ఞం, దేవతా ప్రతిష్ఠ, మహాదానాలు, శిరోముండనం, కొత్తగా తీర్థయాత్రలు, నూతన గృహప్రవేశం, వృషోద్ధర్ఘం, భూమి కొనుగోలు, కొత్త వాహనం కొనుగోలు, వీటితో పాటు నవవధు ప్రవేశం, కొత్త యజ్ఞోపవేత ధారణ, వ్రతోధ్యాపన, కొత్త ఆభరణాలు ధరించడం, కొత్త వస్త్రధారణ, బావులు, చెరువులు తవ్వించడం, భూమి వాహనం కొనుగోలు, కామ్యావ్రత ప్రారంభం, ఉపనయనం, ద్వితీయ వార్షిక శ్రాద్ధం, ఉపాకర్మ వంటివి కూడా ఈ మాసంలో చేయకపోవడం చాలా మంచిది. ఈ మాసంలో ఏమి చేయాలి అంటే, అధిక మాసానికి ముందే ప్రారంభమైన కామ్యకర్మలను ఈ మాసంలో పూర్తి చేసుకోవచ్చు. వార్షిక శ్రాద్ధం, మాసిక శ్రాద్ధం, పితృకార్యాలు, తీర్థశ్రాద్ధం, గజఛాయ ఇలాంటి శ్రాద్ధాలు, తీవ్రమైన జ్వరాలు, ప్రాణాపాయ రోగ నివారణకు రుద్రపూజలు, శిశువు జననం, ఆ తర్వాత అన్నప్రాసన, గండమాల, శాంతి, జన్మదిన పూజలు, నిత్య పూజ, జప, దానం, గ్రహణ సంబంధిత శ్రాద్ధ దానం ఇవన్నీ కూడా యథావిధిగా చేసుకోవచ్చు. అధిక మాసంలో సాధారణంగా వివాహం, ఉపనయనం వంటి శుభకార్యాలు చేయవద్దని కూడా శాస్త్రం చెబుతోంది. నిత్యమైన అవసర కర్మలు, మృతుల వార్షిక శ్రాద్ధాలు, తీర్థస్థలాల్లో చేయవలసిన శ్రాద్ధలు, పితృకర్మలు, తప్పనిసరిగా సంస్కారాంగ కర్మలు వంటివి చేసుకోవచ్చు. ఆవశ్యకంగా చేయాల్సిన కర్మలకు అధిక మాస నిషేధం లేదు. ఈ సూత్రాన్ని భక్తులందరూ పాటిస్తూ అధిక మాసంలో పురుషోత్తముణ్ణి భక్తి శ్రద్ధలతో కొలిచి సకల శుభాలను పొందుదాం.